సరదాగా మీరు ఎవరినైనా అడిగి చూడండి, ప్రజలు మిమ్మల్ని ప్రేమించాలా, ఆరాధించాలా, లేదా మీ మీద ఆధారపడాలా అని. 90% పీపుల్ మమ్మల్ని ప్రేమించాలి, మా కోసం చొక్కాలు చింపుకొని గుడి కట్టి ఆరాధించాలంటారు. బట్ తెలివైన వాళ్ళు మాత్రం జనం మా మీద ఆధారపడాలంటారు. ఒక చెత్త కుప్పలో ఉన్న రాయిని తీసుకొని దాన్ని దేవుని విగ్రహంగా మలిచిన శిల్పిని జనాలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే ఒక విగ్రహం పవిత్రం కావడానికి కారణం దాన్ని తయారు చేసినోడు కాదు, దాన్ని ఆరాధించే ప్రజలు. సో విగ్రహం యొక్క గ్రేట్నెస్ ఆరాధించే ప్రజల మీద ఆధారపడి ఉంది. అలాగే మీరు నేచర్ని గమనిస్తే ఈ ట్రూత్ ఇంకొంచెం డీప్గా అర్థమవుతుంది. ఒక చెట్టు కేవలం తన బలం వల్ల మాత్రమే గొప్పదవ్వదు. అది గ్రేట్ అవడానికి కారణం దాని కింద నీడ కోసం కూర్చునే మనుషులు, దాని పండ్లు ఆకులు తినే జంతువులు, దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకునే పక్షుల వల్ల మాత్రమే అవుతుంది. సో ఊరి మధ్యలో వేప చెట్టైనా, ఊరి చివరి మర్రి చెట్టైనా దాని మీద ఆధారపడే జీవులు ఉన్నంత వరకే దానికి వాల్యూ ఉంటుంది. లేకుంటే దాన్ని వేర్లతో సహా పీకి పారేస్తారు. అలాగే నిప్పు, నీరు, గాలి ఎక్సెట్రా ప్రతిదీ పవిత్రం కావడానికి కారణం, వాటిని జనాలు ఆరాధించడానికి కారణం కేవలం వాటి మీద ఉన్న ఆధారం వల్ల మాత్రమే. సో నేచర్ మనకి స్పష్టంగా నేర్పించే సర్వైవల్ సూత్రం ఏంటంటే, నీకు నిజమైన పవర్ కావాలంటే జనాలని చీట్ చేయి, వాళ్ళు నీ మీద ఆధారపడేలా చేయి. ఒక చెట్టులా బలమైన నీడని సృష్టించాలి, ఆ చెట్టుని ఎప్పటికీ వదిలి వెళ్ళలేని విధంగా. అలాగే నదిలా నిరంతరం ప్రవహిస్తూ జనాలకి అలవాటు చేయాలి. గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో నిన్ను ఎవ్వరైనా మోసం చేయొచ్చు. కన్న తండ్రి, కట్టుకున్న భార్య, సొంత పిల్లలు, ఇలా ఎవరైనా నిన్ను మోసం చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ నీ మీద ఆధారపడే వ్యక్తి మాత్రం నీకెప్పటికీ ద్రోహం చేయలేడు. ఎందుకంటే వాడి జీవనాధారం నీ చేతుల్లో ఉంది. మేబీ వాడు నిన్ను మోసం చేస్తే వాణ్ణి వాడే మోసం చేసుకున్నట్టు. సో నాకు తెలిసినంత వరకు ఈ సూత్రాన్ని చిరసా పాటించేది ఎవరంటే, 1 రాజకీయ నాయకులు, 2 డాక్టర్స్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డిపెండెన్సీ అనే విషయంలో నాకు క్లియోపాత్ర అంటే చాలా ఇష్టం. చాలామంది ఆమెను సెక్సువల్గా మాత్రమే చూస్తారు, బట్ అది 100% నిజం కాదు. నిజానికి ఆమె అసలు అందగత్తే కాదు. అందం విషయంలో మియా ఖలీఫా కాలి గోటికి కూడా సరిపోదు. బట్ ఆమె రూలింగ్ విషయంలో మాత్రం నిజమైన పొలిటికల్ వ్యూహకర్త. ఎందుకంటే ఆమెకి పెద్దగా సైన్యం కూడా లేదు, ఫినాన్షియల్ రీసోర్స్ అయితే చాలా తక్కువగా ఉండేవి. బట్ సీజర్, మార్క్ యాంటోనీ లాంటి తురుముఖాన్లని తన గుప్పెట్లో పెట్టుకుంది. బట్ చరిత్ర చెప్పినట్టు కేవలం తన ఒళ్ళిచ్చి మాత్రం కాదు, తాను లేకుండా ఈజిప్ట్ని పాలించలేరని తెలిసేలా చేసింది. రోమ్ నగరానికి ఫుడ్ సప్లై చేసింది, లేకపోతే రోమ్ నగరం ఎప్పుడో ఆకలితో చచ్చిపోయి ఉండేది. అలాగే యాంటోనీని లవ్లో పడేసింది. బట్ ఓన్లీ లవ్ కాదు, అవసరం కూడా. యాంటోనీ సైన్యానికి ఒక శక్తినిచ్చింది క్లియోపాత్ర, ఒకరిపై ఒకరు ఆధారపడేలా చేసింది. బట్ క్లియోపాత్ర చివరికి డిపెండెన్సీ అనే సూత్రాన్ని మర్చిపోయింది. ఫలితంగా అగస్తస్ చేతిలో ఓడిపోయింది. ఇకపోతే డాక్టర్ రోగిని నయం చేస్తాడు, కానీ పూర్తిగా నయం చేయడు. పూర్తిగా క్యూర్ చేస్తే నువ్వు మళ్ళీ వెళ్తావా? సో అందుకే క్యూర్ చేయడు, నిన్ను ఆధారపడేలా చేస్తాడు. ఏది ఏమైనప్పటికీ ఒక్కటి మాత్రం నిజం, ప్రజల లాయల్టీ మీద ఆధారపడి నువ్వు పవర్ని కూడగట్టుకుంటే అది ఇసుకపై ఇల్లు కట్టుకున్నట్టే. బట్ అలా కాకుండా ప్రజల అవసరాలపై ఆధారపడి నువ్వు శక్తిని కూడగట్టుకుంటే అది రాతిపై ఇల్లు కట్టుకున్నట్టే. ఎందుకంటే జనం నిన్ను ప్రేమిస్తే ఆ ప్రేమ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. వాళ్ళకి వేరే వాళ్ళు నచ్చినప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోతారు. బట్ వాళ్ళు నీపై ఆధారపడితే నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోరు. బికాజ్ మనిషి లవ్ లేకుండా అయినా బ్రతుకుతాడేమో కానీ అవసరం లేకుండా మాత్రం బ్రతకలేడు. ప్రతి బంధం అవసరాలతో ముడిపడి ఉంది. ప్రతి జీవి డిపెండెన్సీ మీద నడుస్తుంది.